ఆవు పేడ ఇప్పుడు రైతులకు బంగారంలా మారింది. 2024లో భారతదేశం 386 కోట్ల విలువ గల ఆవు పేడ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అందులో తాజా ఆవు పేడ 125 కోట్లు, ఆవు పేడ ఆధారిత ఎరువులు 173.57 కోట్లు, కంపోస్ట్ ఎరువు 88 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి ఆవు పేడను అసలు ఎవరు కొంటున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారు చెప్తా చూడండి. ఆవు పేడలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి నేల సారాన్ని పెంచి తేమ నిల్వ చేయడంలో సహాయపడతాయి. దాని వల్ల పంట దిగుబడి రెట్టింపవుతుంది. దీని కారణంగా గల్ఫ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఖర్జూర చెట్లు సేంద్రియ మట్టిలో బాగా పెరుగుతాయి. ఇంకా అందమైన ఆకృతి, మంచి రుచి కూడా వస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. సో కేవలం కువైట్ దేశం మాత్రమే 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంది. కాగా ఇప్పుడు కిలో ఆవు పేడ ధర 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ ధర ఇంకా పెరగవచ్చు కూడా. అయితే భారతదేశం రోజుకు 30 మిలియన్ టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్రపంచ డిమాండ్ ను తీర్చగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. మన భారతదేశంలో అన్ని రకాల దేశీ ఆవులు ఉన్నాయి. మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం కదా. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క రైతుకు చేరేలా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. Boss Wala. Be the boss.